ఇవాళ నెలకు 50,000 కొలువు చేసేటోళ్ళే ఇల్లే ఎంత ముద్దు కట్టుకుంటున్నారు. మరొక ముఖ్యమంత్రి అధికారిక నివాసం అన్నప్పుడు ఇంకెట్లుంటది? మన రాష్ట్ర ప్రగతి అంతా ముఖ్యమంత్రి దగ్గరనే కనిపించేటట్టు నివాసం ఉంటది. కానీ కొంతమంది కేసీఆర్ సార్ కట్టించిన ప్రగతి భవన్ ఏదో ఆయన సొంతానికి కట్టుకున్నట్టు తిట్టిపోసుకుంటా ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇగో దీంట్లోనే మాజీ సీఎం కేసీఆర్ సార్ ఉన్నాడు. ఇదేం నవాబులున్నది కాదు అని ఎక్కిరించుకుంటా వీడియోని తిప్పుతున్నారు. అయినా అంతగానం విషయం ఉన్నది. హైదరాబాద్ కార్పొరేటర్లు ఇళ్లలో పోయి చూస్తే ఇంతకంటే ఎక్కువే అవుపిస్తాయి. పీఓపీ తోటి ఫినిషింగ్ ఇచ్చిన గోడలు, చెక్క కుర్చీలు మామూలు సోఫాలే కదా ఉన్నాయి. దానికే బంగారు ఇటుకలతోటి గోడలు కట్టినట్టు, బంగారు కమోడ్లేవో బాత్రూమ్లు ఉన్నట్టు, కేజీఎఫ్ కోటకెళ్లి సొరంగం ఉన్నట్టు, ఏదో ప్రగతి భవన్ కింద బంగారం కనున్నట్టు కథలు అల్లుతున్నారు కొంతమంది అని కామెంటింగ్లు చేస్తున్నారు ఇంకొందరు. కానీ ప్రగతి భవన్ అనేది కేసీఆర్ సార్ కట్టించింది ఆయన సొంతానికి కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవ్వరొచ్చినా వాళ్ళ అవసరాలు తీర్చేటట్టు కట్టించిండు. ముఖ్యమంత్రి ఇంటికాడ నిచ్చే వేల మంది లీడర్లు వస్తారు కాబట్టి పార్కింగ్ కు తిప్పలు ఉండొద్దు. వచ్చిన వాళ్ళందరూ కూర్చునే తట్టు ఉండాలని పెద్ద హాల్ కట్టించిండు. గాలి కోసం ఏసీలు పెట్టిరు. అట్లా కాకుండా సీఎం ఇల్లు అంటే ఓ గడ్డి గుడిసే, పక్కపట్టి చెత్త కుప్ప, మాసిపోయిన గోడలు, పెచ్చులుడే స్లాబులు, ఇరిగిపోయిన బల్లలు, కుర్చీలు, బల్లి పాత్ర పట్టిన రూములు, పలిగిన గచ్చు, కట్టెల పొయ్యి, కూసినేతందుకు ఇరిగిన పీటలు ఉంటే అప్పుడు మంచిగా ఉంటదా అని ఇంకొంతమంది తిప్పి పొడుస్తున్నారు. ఈ దీనికే గిట్లా అంటే కొత్త కట్టిన ప్రధాన నివాసము పార్లమెంట్లో చూస్తే బండ కట్టుకొని బయలు దుంకుతారు కావచ్చు. నయం ఆ రోజులనే వెనకటి పాలకులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిపోయారు. ఇప్పటి మేధావులే అప్పుడు కూడా ఉంటే దేశంలో ఇప్పటికీ గుడిసెలే గత అవుతుండే కావచ్చు మనకు అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు.